హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన మిల్క్ మైసూర్ పాకు ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చూడండి ఫ్రెండ్స్. ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగుంది. చాలా స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఎంతో ఈజీగా చాలా సింపుల్గా మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలనేది మీకు చూపించబోతున్నాం. దీనికి ముందుగా ముప్పావు కప్పు మిల్క్ పౌడర్ తీసుకుని 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ శనగపిండి ఇవన్నీ వేసుకుని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇంకొందరికి రీచ్ అవుతుంది నా వీడియోస్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. స్పూన్తో బాగా మిల్క్ పౌడరు, శనగపిండి, మైదా మిక్స్ అయ్యేలా స్పూన్తో బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా ఏ కప్పుతో అయితే మనం మిల్క్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు నెయ్యి, 1/2 కప్ నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడాను, మీ ఇష్టం. మనం 1 కప్పు నెయ్యిని తీసుకుని ఆ మిల్క్ పౌడర్లో వేసుకోవాలి. స్పూన్తో బాగా మిక్స్ అయ్యేలాగా మిల్క్ పౌడర్ని నెయ్యిని బాగా కలుపుకున్న తర్వాత లోతుపాటి గిన్నె తీసుకుని దానికి నెయ్యిని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకుని దాంట్లో 2 కప్పులు పావు పంచదార పోసుకొని 1 కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ పై పెట్టుకొని పంచదార కరిగేదాకా గరిటెతో బాగా కలుపుకోవాలి. పంచదార బాగా కరిగిన తర్వాత పాకం వచ్చాక వేళ్ళతో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే అది తీగ పాకంలాగా స్టిక్కీగా ఒక తీగ పాకంలా వచ్చే తర్వాత ముందుగా కలిపెట్టుకున్న మిల్క్ పౌడర్ని ఆ పాకంలో వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. బాగా గరిటెతో మిక్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా చిక్కబడుతుందో. దగ్గరగా అయిన తర్వాత ఉడకడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు దీంట్లో నెయ్యిని కొంచెం పోసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం దగ్గరగా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నెయ్యి పోసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. కొంచెం నెయ్యి మాత్రం ఉంచుకోవాలి లాస్ట్ని వేసుకోవడానికి. గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో చేసుకుంటే పొంగిపోద్ది. చూడండి, దగ్గరికి అయ్యేసరికి కలర్ మారుతూ ఉంటుంది, ప్యాన్ నుంచి సపరేట్ అవుద్ది. ఇలా కలర్ మారి దగ్గరగా అయిన తర్వాత దీన్ని ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసుకొని రెడీగా పెట్టుకొని చెక్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది ఉండలాగా ఫామ్ అయితే మనకి అయిపోయినట్టేనండి. అప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిగిలి ఉన్న నెయ్యిని ఆ మిశ్రమంలో వేసుకొని ఆ బబుల్స్ అన్నీ చల్లారేటట్టు గరిటెతో కలుపుకోవాలి. గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత ముందుగా నెయ్యి రాసుకొని రెడీ పెట్టుకున్న
నెయ్యి రాసుకున్న గిన్నెని రెడీ పెట్టుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఆ గిన్నెలో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత 4-5 గంటల పాటు అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని రెడీ పెట్టుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీ అయిన మిల్క్ మైసూర్పాకు ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చిందంటే 3 లేయర్స్ లాగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. మన స్వీట్ షాప్ లాగా. ఇది చాకుతో కట్ చేసేటప్పుడు ముందుకి వెనక్కి లాక్కండి. లాగితే చూడండి ఎలా వచ్చిందో రేపర్స్ లాగా అలా రాకుండా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా చూడండి ఎంత బాగా పట్టుకుంటే ఇలా ఇరుపుతుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.